హాయ్ గైస్, వెల్కమ్ టు సంతోష్ టాక్స్. తనూజాకి ముందు పెద్ద ఎదురు దెబ్బ అయితే ఉంది. అది మాట్లాడుకునే ముందు నేను చెప్పే లాజిక్ కరెక్టో కాదో మీరు కింద కామెంట్ చేయండి. మీకు కూడా అవును అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పటి వరకు తనూజా గారికి వచ్చిన ఫాలోయింగ్ అంతా సీరియల్ ఫాలోయింగ్, తనకున్న గ్లామరస్ అయితే ఫాలోయింగ్ ఉంది. ఇటు బాయ్స్ లో కానీ అటు ఫ్యామిలీ ఆడియన్స్ లో కానీ ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతానికి పడుతున్న ఓటింగ్ ఆర్డర్లో కూడా తనూజా హైస్ట్ లో ఉంది. సో ముందున్న ఎదురు దెబ్బ ఏంటి అంటే, ముందున్న ఎదురు దెబ్బ వైల్డ్ కార్డ్స్ వచ్చే ముందు తనూజా గారు టాస్క్ లో పర్ఫామ్ ఇచ్చి బేవచ్చంగా ఆడారనే టాస్క్ లేదు, పెద్ద ఆర్గ్యుమెంట్స్ పెట్టి ఇందులో గెలిచారనే ఇది కూడా లేదు. జస్ట్ అలా వెళ్ళిపోతుంది. అంటే ముందున్న ఫాలోయింగ్ అలాగ యూజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు వచ్చే వైల్డ్ కార్డ్స్ వల్ల తన గ్రాఫ్ ఎక్కడ డిక్రీజ్ అవుద్ది అంటే, ఫస్ట్ సీరియల్ యాక్టర్స్ మారిపోయే సీరియల్ ఫాలోయింగ్ అంతా వేరే వాళ్ళకి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వచ్చే వైల్డ్ కార్డ్స్ లో 3-4 మెంబర్స్ సీరియల్ యాక్టర్స్ ఉన్నారు. ముందు ఎవరు సీరియల్ లేరు, తను ఒక్కదే ఉంది. తనూజా ఒక్కరే ముందు సీరియల్ యాక్టర్స్ లో ఉన్నారు. సో ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ రావడం వల్ల తనకున్న ఫాలోయింగ్ సీరియల్ ఫ్యాన్స్ అందరూ అటు వెళ్ళిపోయే అవకాశం ఉంది. సుహాసిని గారు వస్తున్నారు, కావ్యశ్రీ గారు వచ్చే ఛాన్స్ ఉంది, అఖిల్ నిఖిల్ అనే సీరియల్ యాక్టర్స్ కూడా వస్తున్నారు అనమాట. సో వీళ్ళు సీరియల్ ఫాలోయింగ్ అంతా అటు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ తనూజా గారికి ఓట్ బ్యాంక్ డిక్రీజ్ అయ్యే ఛాన్స్ అదొకటి ఉందన్నమాట. ఇంకోటి అంటే, ప్రస్తుతం ఉన్న లేడీ కంటెస్టెంట్స్ లో అందమైన అమ్మాయి, గ్లామరస్ కొనే అమ్మాయి అంటే తనూజా. సో ఇలాంటి తనూజాకి అందరిని చూసి ఓట్ చేసే బాయ్స్ కు గర్ల్స్ కూడా ఉంటారు. సో ఆ క్యూట్నెస్ ని భర్తీ చేసే అమ్మాయిలు కూడా వస్తున్నారు. రమ్య మోక్సా గారు, కావ్య గారు వచ్చే అవకాశం ఉంది, సుహాసిని గారు. వీళ్ళ వల్ల తనకున్న ఇంప్రెషన్ కూడా, తనపైన ఉన్న ఇంప్రెషన్ కూడా వేరే వాళ్ళకి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సో తన ఓట్ బ్యాంక్ లో డిక్రీజ్ అయ్యే ఛాన్స్ అని చాలా హ్యూజ్ గా ఉన్నాయి. సో తనూజా ఫ్యాన్స్ ఎవరైనా కొంచెం కేర్ఫుల్ గా ఉండండి, కేర్ఫుల్ గా ఓట్స్ వేసుకోండి. సో అంతేకాకుండా వీళ్ళు గ్రూప్ గేమ్ ఏదైతే ఎక్స్పోజ్ అవుతుందో బర్నీ గారు, ఇమాన్యుల్, తనూజాది, అది కూడా వాళ్ళకి నెగిటివ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో తనూజా గారికి ఇవన్నీ ఒక డిసడ్వాంటేజెస్, వైల్డ్ కార్డ్స్ కూడా ఒక డిసడ్వాంటేజెస్ అని చెప్పొచ్చు. సో ఇది నా ఒపీనియన్. ఇది మీకు కరెక్టా కాదండి మీరే కింద కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి.